బాగుంది. ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ కేజీఎఫ్లో ఇచ్చిన ఎలివేషన్ ప్రభాస్కి ఇవ్వలే. వాళ్ళంతా కర్ణాటక డైరెక్టర్ కదా, మన తెలుగు వాళ్ళు తీసింటే సూపర్గా ఉండు. కానీ బీజిఎం రాఖీ బాయ్కి ఇచ్చినంత లేదు. ఎలివేషన్స్ కూడా కొంచెం తక్కువే ఉన్నాయి. స్టోరీ ఉగ్రమే, ఉగ్రం కన్నడ ఉగ్రం, సేమ్ ఉగ్రం తీసిన స్టోరీనే. నేను ఆల్రెడీ ఉగ్రం చూశాను వచ్చినప్పటి నుంచి. ఆయన ప్రశాంత్ నీల్ వాళ్ళు సేమ్ అదే స్టోరీనే తీసినారు అంతే. కాకపోతే సినిమా బ్లాక్ బాస్టర్ అన్న. నిల్లా కిల్లు అర్థం కావడం లేదు. వార్ వన్ సైడ్ అయిపోయిందినా. డబుల్ ట్రెండింగ్, మాటలు లేవు, మాట్లాడుకోవడం. ప్రభాస్ ఇంతవరకు మనం చూడనట్టు చూపించారా హెవీగానా? దాని గురించి అసలు మాట్లాడుకోవడమే అవసరం లేదునా. ప్రభాస్ అంటే ప్రభాస్ అంతే, ప్రభాస్ కాదు అని. యాక్షన్ పార్ట్ కాకుండా స్టోరీ బాగుంది, సినిమాలో దమ్ము ఉంది. సినిమా బ్లాక్ బాస్టర్. నిల్లా కిల్లా అని అర్థం కాల. ట్రిపుల్ బ్లాక్ బాస్టర్నా. వార్ వన్ సైడ్నా. పార్ట్ 2 వచ్చినా కూడా అవుతుందేమో అనుకుంటాడా. ఇది వన్ సైడ్ అయింది, డబుల్ సైడ్ అవుతుందేమో. నాకు కొంచెం చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాం బ్రో. ఎంత అంటే ఫస్ట్ బాహుబలి, RRR నెక్స్ట్ అంత వచ్చినాం. అంత లేదు, ఉప్పనిగా చెప్తున్నాం కదా. ప్రభాస్ కోసం చూడొచ్చు అంతే తప్ప ఎవరి కోసం చూడలేం. జస్ట్ ప్రభాస్ కోసం చూడొచ్చు. నేను షార్ట్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆ నా కొడుకు ఉన్నాడు చూసినావా, బీజము ఏం అలా బీజం లేదు బ్రో. ప్రభాస్ కోసమే చూడొచ్చు అంతే. షార్ట్ పర్ఫెక్ట్గా ఇచ్చినాడు కానీ బీజం ఏది కొట్ల. పర్ఫెక్ట్ చెప్తాను కదా, బీజం ఏది కొట్ల. ఫ్రెండ్షిప్ కోసం ఇచ్చినాడు. నేను చెప్తున్నాను కదా, బీజం లేకపోతే ఏ సినిమా కూడా వర్కౌట్ కాదు. చెప్తున్నా కదా, ప్రభాస్ కోసమే చూడొచ్చు అంతే సినిమా. లేదు లేదు, కేజీఎఫ్ కి దీనికి సంబంధమే లేదు. ప్రభాస్ కోసం చూడొచ్చు. నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మా ఓడు వచ్చి ప్రభాస్ ఫ్యాన్. నేను వాడి కోసం వచ్చిన, ప్రభాస్ కోసం చూడొచ్చు అంతే సినిమా. డైరెక్షన్ కూడా కరెక్టే. మీన్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరన్నా కానీ వీళ్ళు షో చూసినాడో లేదో నాకు ఎనఫ్ సార్. నా ఒపీనియన్ నేనే చెప్తున్నా కదా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం లేదు, బీజిఎంస్ ఏం కొట్ల. ఎవరైనా చూడాలంటే ప్రభాస్ కోసం మాత్రమే చూడాలి అంతే. ఆయన కోసమే. ఎందుకంటే చిన్న మండపంకి పోయిన 4 o'clock షోకి, ఏది రాధేశ్యామ్కి, అన్ని ఫ్యాన్ షో చూసిన. ఏది ఇంతకుముందు ఏ సినిమా, ఆదిపురి సినిమా కూడా శ్రీకృష్ణకు ఫ్యాన్ షోకి పోయినా. చెప్తున్నా కదా, ఒకటే డైనోసార్ అంటే డైనోసార్లోనే కనబడిస్తాడు. సీరియస్గానే చెప్తున్నా, ఓపెన్గా. నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి పక్కా చెప్తున్నా, డైనోసార్లోనే కనబడిస్తాడు. ఈ షాట్ కూడా అట్లే పర్ఫెక్ట్ కనబడిస్తాడు. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఏం లేదు. అది మనం ఎవరని ఏం చెప్పలేం, జడ్జ్ మనం చేయలేం. కానీ పర్ఫెక్ట్గా చెప్తున్నా కాబట్టి చెప్తున్నా, ఓన్లీ ప్రభాస్ కోసమే చూడొచ్చు. ఎవరి మీద ఎక్స్పెక్టేషన్ చేసి పెట్టుకోకుండా వెళ్తే ఎంజాయ్ చేస్తారు అంతే. అంతా పెట్టుకొని పోద్దండి. నేను ప్రభాస్ ఫ్యానే. వాడు నేను ఇద్దరు ఒకేసారి వచ్చినాం సినిమాకి, రవికే పోయినాం ఫ్యాన్ షోకి కావచ్చు. కానీ ప్రభాస్ని చూపించినట్లు ఇంతవరకు నేను చూసినంత వరకు నేను డార్లింగ్ సినిమా వచ్చినప్పటి నుంచి ఫ్యాన్ నేను ప్రభాస్కి. ఇంతవరకు ఏ డైరెక్టర్ చూపించాల ప్రభాస్ని ఇలా ఇంత బాగా చూపించాడంటే ప్రశాంత్ నీలునే చూపించాడు, ఇంకెవరు చూపించలేదు. తర్వాత బాహుబలి తర్వాత అంటే ఇదే. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే నేను కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయ్యాను. అది బ్యాక్గ్రౌండ్ అదైతే నిజం అదే. కానీ ఈ ఫిలింలో మొత్తము అందరినీ ఒకరుగా ఎవరు ఏ క్యారెక్టర్ ఏమి అని చూపించారు అంతే అన్న. సెకండ్ పార్ట్లో ఉంది 19mm కాదు 100mm డ్రాడ్ చూసేద్దాం బ్రో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు నచ్చలేదు బ్రో. ప్రభాస్ ఫ్యాన్గా నేను చెప్తున్నా ఖచ్చితంగా. ఏమే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సరిగా లేదు. సీన్ బట్టి కొట్టాలి కానీ లేదు, ఎలివేట్ చేయలేదు. కానీ ఒకటే అన్న, డైనోసార్ అన్నాడు ప్రశాంత్ నీళ్ళు, డైనోసార్ అని చూపించాడు. డైనోసార్ మించి ఉంది. నేనైతే సాటిస్ఫాక్షన్ హ్యాపీనా. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదన్న, అంతే నరసింహన్న.